హాయ్ లెర్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు 1 by 1, 1, 2, 3, 4 అట్లా సిరీస్ వైజ్గా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు హ్యాపీ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ ప్రొవైడెడ్ బై ఉగ్రేసన్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఛానల్లో మీరు ఫుల్గా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవడానికి నేను ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంకెవరైనా సరే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే లెర్నర్స్, మనం ఇప్పటివరకు చాలా వీడియోస్ చూసుకున్నాము. చూడండి, ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ వీడియో రిపీటెడ్ యాక్షన్స్ లేదా సింపుల్ యాక్షన్స్ నేర్చుకున్నాము. అందులో డూ డోంట్స్ కూడా నేర్చుకున్నాము. రెండోది తర్వాత కంప్లీటెడ్ యాక్షన్స్ నేర్చుకున్నాం. తర్వాత ఫ్యూచర్ యాక్షన్స్ నేర్చుకున్నాం. తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ నేర్చుకున్నాం. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ నేర్చుకున్నాం. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్ నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అనేది నేర్చుకుంటాం. ఓకే, ఇంతకీ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడే పూర్తయిపోయిన పనులు. ఏంటి? ఇప్పుడే పూర్తయిపోయిన పనులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడే తిన్నాను రా, ఎవరైనా ఫోన్ చేశారు అనుకోండి. సో నేను ఇప్పుడే తిన్నాను రా, ఇప్పుడే ఫోన్ చేస్తావు. ఓకే, సో నేను ఇప్పుడే వచ్చాను రా, నేను ఇక్కడికి జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ఒక జాబ్ ప్లేస్కి వెళ్తున్నారు అనుకోండి. మీరు వెళ్ళంటనే నేను ఇప్పుడే వచ్చాను రా ఇక్కడికి అని జస్ట్ ఇప్పుడే రీసెంట్గా కంప్లీట్ అయిన పనులన్నింటినీ కూడా మనం ఏమంటామంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అని అంటాం. ఓకే, నేను ఇప్పుడే తిన్నాను, నేను ఇప్పుడే వచ్చాను, నేను ఇప్పుడే వెళ్ళాను, ఓకే నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడాను. ఓకే, ఇలాగా ఇప్పుడే చేసిన జస్ట్ ఇప్పుడే పూర్తయిన పనులన్నింటినీ కూడా మనం ఏమంటామంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అని అంటాం. సో దీని ఒక స్ట్రక్చర్. సో చూడండి, ఈ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మీరు మొదటగా చెప్తున్నాను, మీరు మొదటి నుంచి వీడియోస్ అన్ని వినుకుంటారండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో కాదు. ఓకేనా? కాబట్టి దీని ఒక స్ట్రక్చర్ ఏంటంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ ఒక స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్ట్ అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింగులర్ సబ్జెక్ట్స్, రెండోది ప్లూరల్ సబ్జెక్ట్స్. సింగులర్ సబ్జెక్ట్స్లో పర్సన్స్ ఒక్కొక్కరే ఉంటారు, ప్లూరల్ సబ్జెక్ట్స్లో పర్సన్స్ ఒకరికంటే ఎక్కువ ఉంటారు. సో ఇందులో ఐ అనేది ప్లూరల్ సబ్జెక్ట్గానే వస్తుంది. ఎందుకంటే చెప్పే 90% ఐ అనేది ప్లూరల్ సబ్జెక్ట్గా వస్తుంది. సమ్ టైమ్స్ ఐ అనేది నేను అయినప్పటికీ కూడా 90% ప్లూరల్గా వస్తుంది. సమ్ టైంలో ఐ అనేది సింగులర్గా వస్తుంది 10%లో. ఇందులో మాత్రం ప్లూరల్గానే వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనము సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలనేది నేర్చుకుందాం. ఏంటి? సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలని నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితో చూద్దాం. చూడండి, రవితోనే కాదు మీరందరూ నేను రవితో చెప్తాను, మీరు మూడింట్లో ప్రాక్టీస్ చేయండి. ఇట్, సి, హీతో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అప్పుడు మీకు వస్తుంది. అలాగే నేను ప్లూరల్ సబ్జెక్ట్స్తో ఐతో చెప్పాను, ఇక్కడ ఐతో చెప్తాను, మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు వస్తుంది. వీ కాంట్ లెర్న్. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం నేర్చుకోగలుగుతాం. సో ఇప్పుడు చూడండి, రవితో నేను ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాను. సింగులర్ సబ్జెక్ట్ అంటే ఒక్కడే కదా, రవి హ్యాస్ ఈటెన్ జస్ట్ నౌ. అంటే రవి ఇప్పుడే తిన్నాడు. ఇది స్ట్రక్చర్. రవి హ్యాస్ ఈటెన్ జస్ట్ నౌ. రవి ఇప్పుడే తిన్నాడు. ఒకవేళ ఏం తిన్నాడో అని మీరు మెన్షన్ చేయాలనుకుంటే యాపిల్సో, బనానావో, లేకపోతే ఆరెంజెస్, ఏదో ఒకటి మీ ఇష్టం, అది మీరు యాడ్ చేసుకోండి. బట్ సెంటెన్స్ అయితే ఈ విధంగా ఫ్రేమ్ అవుతుంది. ఓకే, రవి హ్యాస్ ఈటెన్. చూడండి, రవి హ్యాస్ ఈటెన్ యాపిల్స్ జస్ట్ నౌ. రవి ఇప్పుడే యాపిల్స్ తిన్నాడు. మీరు ఏంటంటే ఈ జస్ట్ నౌ మెన్షన్ చేయకపోయినా ఈ హ్యాజ్ ఇండికేట్ చేస్తుంది. ఏంటంటే ఇప్పుడే రీసెంట్గా పూర్తయింది అనేసి ఈ హ్యాజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. రవి హ్యాస్ ఈటెన్ యాపిల్స్ జస్ట్ నౌ. రవి ఇప్పుడే యాపిల్స్ తిన్నాడు. సో సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తామంటే రవి హ్యాస్ ఈటెన్ యాపిల్స్ జస్ట్ నౌ. ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాం. రవి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాస్ ఈటెన్ యాపిల్స్ జస్ట్ నౌ. ఓకే, రవి ఇప్పుడే యాపిల్స్ తిన్నాడు. ఈ జస్ట్ నౌ మీరు మెన్షన్ చేయకపోయినా సరే ఇది ఇప్పుడే పూర్తయిందని అర్థం, ఇప్పుడే తిన్నాడని అర్థం. ఈ హ్యాజ్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, రవి హ్యాస్ నాట్ ఈటెన్ యాపిల్స్. ఇది ఏ విధంగా ఫ్రేమ్ అయింది చూడండి. రవి హ్యాస్ నాట్ ఈటెన్ యాపిల్స్ జస్ట్ నౌ. అంటే జస్ట్ ఇక్కడ మెన్షన్ చేయను, ఎందుకంటే ఈ హ్యాజ్ ఉంటేనే అది రీసెంట్ కంప్లీట్ అని అర్థం. కాబట్టి రవి హ్యాస్ నాట్ ఈటెన్ యాపిల్స్. రవి ఇప్పుడే యాపిల్స్ తినలేదు. ఓకే, ఈ హ్యాస్ నాట్ కాకుండా హ్యాజెంట్ తో కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు. రవి hasn't eaten apples. రవి ఇప్పుడే యాపిల్స్ తినలేదు. అంటే ఈ రెండింటి ఒక మీనింగ్ సేమ్. హ్యాస్ నాట్ తో చెప్పాము ఇక్కడ,
దీన్ని కాంట్రాక్ట్ చేస్తే హ్యాజెంట్తో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు వీటికి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి రవి హ్యాస్ ఈటెన్ యాపిల్స్ జస్ట్ నౌ. రవి ఇప్పుడే యాపిల్స్ తిన్నాడు అని అంటాం. దీన్ని ఏ విధంగా క్వశ్చన్ వేయచ్చు? రవి ఇప్పుడే యాపిల్స్ తిన్నాడా అని క్వశ్చన్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, అప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ హ్యాజ్ని ముందు తీసుకొస్తాం. ఈ హ్యాజ్ని ఏం చేస్తాం? ముందు తీసుకొస్తాం, క్వశ్చన్ అవుతుంది. సో హ్యాజ్ రవి ఇది ముందు తీసుకొస్తాం కదా, కాబట్టి హ్యాజ్ రవి ఈటన్ యాపిల్స్, ఈటన్ యాపిల్స్, హ్యాజ్ రవి ఈటన్ యాపిల్స్. రవి ఇప్పుడే యాపిల్స్ తిన్నాడా? నెక్స్ట్ రవి ఇప్పుడే యాపిల్స్ తినలేదా అని క్వశ్చన్ వేయాలంటే చూడండి, ఇక్కడ రవి హ్యాజ్ నాట్ ఈటన్ యాపిల్స్ అంటే రవి యాపిల్స్ తినలేదు, ఇప్పుడు తినలేదు. ఇప్పుడే తినలేదా అని క్వశ్చన్ వేసినప్పుడు ఈ హ్యాజ్ని మాత్రం ముందు తీసుకురావాలి. చూడండి, హ్యాజ్ ఈ హ్యాజ్ని ముందు తీసుకు హ్యాజ్ రవి నాట్ ఈటన్ యాపిల్స్. రవి ఇప్పుడు హ్యాజ్ రవి నాట్ ఈటన్ యాపిల్స్. రవి ఇప్పుడు యాపిల్స్ తినలేదా? ఓకే, నెక్స్ట్ దేన్ని ముందు తీసుకురావాలి? ఈ విధంగా ఇంకో విధంగా క్వశ్చన్ వేయచ్చు. హ్యాజెండ్తో కూడా మనము క్వశ్చన్ వేయచ్చు. సో హ్యాజెండ్తో క్వశ్చన్ వేసినప్పుడు ఈ టోటల్ హ్యాజెండ్ని ముందు తీసుకురావాలి. చూడండి, ఈ టోటల్ హ్యాజెండ్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ వేయచ్చు. హ్యాజెంట్ రవి ఈటన్ యాపిల్స్. చూడండి, హ్యాజెంట్ రవి ఈటన్ యాపిల్స్. రవి ఇప్పుడు యాపిల్స్ తినలేదా? సో ఈ విధంగా మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఒక్క రవితోనే కాదు, మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనుకుంటే ఈ మూడింటితో ఫ్రేమ్ చేయొచ్చు. హీ, సీ, ఇట్తో. ఫర్ ఎగ్జాంపుల్కి నేను సీతో చెప్తాను. చూడండి, సీ హ్యాస్ ఈటన్ యాపిల్స్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే యాపిల్స్ తిన్నది. తర్వాత సీ హ్యాస్ నాట్ ఈటన్ యాపిల్స్. ఆమె ఇప్పుడు యాపిల్స్ తినలేదు. తర్వాత సీ హ్యాజెంట్ ఈటన్ యాపిల్స్. ఆమె ఇప్పుడు యాపిల్స్ తినలేదు. ఈ రెండు ఒక మీనింగ్ సేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఆమె ఇప్పుడే యాపిల్స్ తిన్నదా అంటే హ్యాజ్ సీ, రవికి బదులు నేను సీ వాడుతున్నాను. హ్యాజ్ సీ ఈటన్ యాపిల్స్. ఆమె ఇప్పుడే యాపిల్స్ తిన్నదా? నెక్స్ట్ ఆమె ఇప్పుడే యాపిల్స్ తినలేదా? సో హ్యాజ్ సీ నాట్ ఈటన్ యాపిల్స్. ఆమె ఇప్పుడే యాపిల్స్ తినలేదా? నెక్స్ట్ ఆమె ఇప్పుడే యాపిల్స్ తినలేదా అని ఇంకో విధంగా అడగవచ్చు. ఏంటంటే హ్యాజెంట్ ని ముందు తీసుకొచ్చి అడగచ్చు. కాబట్టి హ్యాజెంట్ సీ ఈటన్ యాపిల్స్. ఆమె ఇప్పుడే యాపిల్స్ తినలేదా అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సబ్జెక్టులు మార్చి కూడా మీరు సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. రవితో, ఇట్తో, సీతో, హీతో మనము సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. వీళ్ళంతా సింగులర్ సెంటెన్స్. సింగులర్ కి హ్యాజ్, హ్యాజ్ నాట్, హ్యాజెంట్ వస్తుంది. మరి ప్లూరల్ సబ్జెక్ట్స్ తో ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ప్లూరల్ కి ఏం వస్తుంది చెప్పని ఇక్కడ రాస్తాను. హ్యాజ్ ఆర్ హ్యావ్ అని రాశాను. ఓకే, హ్యాజ్ ఆర్ హ్యావ్ అని రాశాను కాబట్టి చూడండి, ఐతో నేను చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్కి ఏం వస్తుందంటే హ్యావ్, హ్యావ్ నాట్, హ్యావెంట్ వస్తుంది. హ్యావ్ అంటే చేయడం, హ్యావ్ నాట్ అంటే చేయకపోవడం. హ్యావ్ నాట్ అన్న హ్యావెంట్ అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ వాకప్ జస్ట్ నౌ. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్కి వచ్చాను. ఇప్పుడు అప్పుడు హ్యావ్ వాడుతున్నాను. ఐ హ్యావ్ వాకప్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే లేచాను. తెలుసు కదా, వేకప్ అంటే నిద్ర లేవడం. ఇది వోకప్, V1 యొక్క ఫామ్. V3 వోకప్. నేను ఇప్పుడే నిద్ర లేచాను. ఎందుకంటే ఇక్కడ V3 వాడాలి. ఇక్కడ ఏం వాడాలి? V3 వాడాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ నాట్ వాకప్. నేను ఇప్పుడే లేవలేదు. నేను ఇప్పుడే నిద్ర నుంచి లేవలేదు. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావెంట్ వాకప్. హ్యావ్ నాట్ అన్న హ్యావెంట్ అన్న ఒకటే కాబట్టి ఈ రెండు ఒక మీనింగ్ సేమ్. ఐ హ్యావెంట్ వాకప్, నేను ఇప్పుడు నిద్ర లేవలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అంటే చూడండి, ఐ హ్యావ్ వాకప్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే లేచాను. సో ఇప్పుడు నేను ఇప్పుడే లేచాను క్వశ్చన్ వేయాలంటే ఈ హ్యావ్ని ముందు తీసుకురావాలి. ఇక్కడైతే హ్యావ్ని ముందు తీసుకురావాలి, ఇక్కడైతే హ్యావ్ని ముందు తీసుకురావాలి. కాబట్టి హ్యావ్ ఐ వాకప్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే లేచానా? ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడే లేవలేదా అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యావ్ని ముందు తీసుకురావాలి. నాట్ కాదు, ఓన్లీ హ్యావ్. సో హ్యావ్ ఐ నాట్ వేకప్. నేను ఇప్పుడే లేవలేదా? ఓకే, హ్యావ్ ఐ నాట్ వేకప్. నేను ఇప్పుడే లేవలేదా? లేకపోతే ఈ హ్యావెంట్ ముందు తీసుకొచ్చి అడగవచ్చు. హ్యావెంట్ ఐ వాకప్. నేను ఇప్పుడే లేవలేదా? ఈ రెండు ఒక మీనింగ్ సేమ్. ఇక్కడ కూడా ఈ రెండు ఒక మీనింగ్ సేమ్. ఓకే, జస్ట్ అంటే ఇక్కడ హ్యాజ్ని ముందు తీసుకెళ్తున్నాం, ఇక్కడ హ్యాజెంట్ని తీసుకెళ్తున్నాం. ఇక్కడ కూడా హ్యావ్ని ముందుకు తీసుకొస్తున్నాం, ఇక్కడ హ్యావ్ని ముందు తీసుకొస్తున్నాం. ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ టోటల్ హ్యావెంట్ని ముందుకు తీసుకొస్తున్నాం. సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయాలి. నాట్ ఓన్లీ ఇక్కడ వేకప్, మీరు వేరేది పెట్టుకుంటే పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గాన్, ఐ హ్యావ్ గాన్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే వెళ్ళాను. ఐ హ్యావ్ నాట్ గాన్. నేను ఇప్పుడే వెళ్ళలేదు. ఐ హ్యావెంట్ గాన్. నేను ఇప్పుడే వెళ్ళలేదు. ఓకే, క్వశ్చన్ వేయాలంటే హ్యావ్ ఐ గాన్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే వెళ్ళానా?
నెక్స్ట్ హ్యావ్ ఐ నాట్ గన్, నేను ఇప్పుడే వెళ్ళలేదా. హ్యావెంట్ ఐ గన్, నేను ఇప్పుడే వెళ్ళలేదా. సో ఈ విధంగా ఇక్కడ V3 ప్లేస్లో ఇక్కడ V3 ప్లేస్లో వేకప్కి బదులుగా మీరు గాన్ వాడుకోవచ్చు, లేకపోతే స్లెప్ట్ వాడుకోవచ్చు. ఓకే, ఇలా లెంట్ వాడుకోవచ్చు, రిటర్న్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. అప్పుడు సెంటెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఈటన్కి బదులుగా మీరు వేరేది వాడుకోవచ్చు. ఈటన్కి బదులుగా స్లెప్ట్ వాడుకోవచ్చు. రవి హ్యాస్ స్లెప్ట్ జస్ట్ నౌ, రవి ఇప్పుడు నిద్రపోయాడు. రవి హ్యాస్ నాట్ స్లెప్ట్, రవి ఇప్పుడు నిద్రపోలేదు. రవి హ్యాజంట్ స్లెప్ట్, రవి ఇప్పుడు నిద్రపోలేదు. ఓకే, హ్యాజ్ రవి స్లెప్ట్, రవి ఇప్పుడు నిద్రపోయాడా. హ్యాజ్ రవి నాట్ స్లెప్ట్, రవి ఇప్పుడు నిద్రపోలేదా. హ్యాజంట్ రవి స్లెప్ట్, రవి ఇప్పుడే నిద్రపోలేదా. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క V3ని మారుస్తూ, సబ్జెక్టులు మారుస్తూ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫార్మ్స్ని మీరు సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఎక్కువగా మనం ఏం నేర్చుకోవాలంటే V1, V2, V3 ఫార్మ్స్ ఎక్కువగా నేర్చుకుంటే మన ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ధారాళంగా మాట్లాడవచ్చు. సో ఇది లెర్నర్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్. సో మీరందరూ కూడా ఈ వీడియో మీకు అర్థమైతే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కళ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈ వీడియోస్ హెల్ప్ అవుతుంది. సో నేను ప్రతి వీడియో సిరీస్ వైజ్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. తెలిసిన వారికి షేర్ చేయండి. ఓకే లెర్నర్స్, మళ్ళీ మనం మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.